హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం గర్భం త్వరగా రావాలి అంటే ఏ డేస్లో భార్యాభర్తలు కలిస్తే గర్భం కన్ఫామ్గా వస్తుంది, ఎలా ట్రాక్ చేసుకోవాలి, దీనికి కారణాలు ఏంటి, 1 year అయినా కూడా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అనే వాళ్ళ కోసం, ఎన్నో డౌట్స్ ఉండే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ప్రజెంటేషన్. అలాంటి డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసి ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా పీరియడ్స్ బేస్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు రావాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే అది ప్రథమ పాత్ర దేంట్లో ఉంటుందంటే పీరియడ్స్ రెగ్యులారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ సైకిల్ ఎప్పుడు అంటే ఏదర్ 26 days సైకిల్ ఆర్ 28 days సైకిల్, 30 days సైకిల్, 35 days సైకిల్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి అంటే మీకు రెగ్యులర్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కూడా ఇందులో 2 typesగా మనం కేటగరైజ్ చేయొచ్చు. అంటే రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఏ సమయంలో కలవాలి, ఇర్రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకొని వాళ్ళ యొక్క ఫర్టైల్ డేస్ని ఐడెంటిఫై చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే నార్మల్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. మీ పీరియడ్స్ అనేది రెగ్యులర్ సైకిల్ అయితే 28 days సైకిల్ తీసుకున్నట్లయితే అందులో మిడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అంటే 14th day నుంచి, అంటే 14th day ఈజ్ యువర్ ఫర్టైల్ డేస్గా, అంటే అండం రిలీజ్ అవుతుంది అని మనం అప్రాక్సిమేట్గా చెప్పుకునే డేట్ అనమాట. అంటే ప్రతిసారి స్క్రీనింగ్ తీసి లేదంటే ఫాలిక్యులర్ స్టడీ తీసి అండం రిలీజ్ అయింది అనేది అందరికీ ఇబ్బందికరం. కాబట్టి ఎవరైతే న్యాచురల్గా అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినప్పుడు న్యాచురల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి వితౌట్ హాస్పిటలైజేషన్ అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ క్యాలిక్యులేషన్గా చెప్పుకోవచ్చు. సో ఈ 14th day అనేది అక్కడి నుంచి మీరు డైలీ లేదంటే ఆల్టర్నేట్ డేస్ కలిసినా కూడా చక్కని ఫలితం వితిన్ 2 to 3 monthsలో చక్కగా ఫలితం అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఇందులో కూడా కేటగిరీస్ ఆఫ్ ఏజ్ కేటగరైజ్ని బట్టి కూడా ఉంటుంది. ఎవరైతే 30 years బిలో ఉంటారో వాళ్ళల్లో యొక్క క్వాలిటీ ఆఫ్ అండం కావచ్చు, దాని యొక్క స్పోమ్ యొక్క మొటిలిటీ కావచ్చు చక్కగా ఉంటుందన్నమాట. సో ఈజీగా మీరు ఈ ఫర్టైల్ డేస్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఒక 2-3 months కానీ ట్రై చేసినట్లయితే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఇర్రెగ్యులర్ వాళ్ళకి అంటే 45 days, 50 days లేదంటే 2 months వన్స్ వస్తుంది అనే వాళ్ళకి మీరు క్యాలెండర్ మెథడ్ని యూజ్ చేయటం మంచిదన్నమాట. క్యాలెండర్ మెథడ్ ఎలా? సో మీరు ఒక 3 months పీరియడ్ అయిన సైకిల్ని మార్క్ చేసుకుంటూ ఉండాలి. ఆ 3 months డేటాని యావరేజ్, అందులో ఉన్న డేటాలో యావరేజ్ తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా ఎప్పుడు మీకు అండం రిలీజ్ అవుతుంది అనేది మీరు యావరేజ్ని తీసుకొని అప్పుడు ప్రయత్నించినట్లయితే మీకు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. లేదు 40 years అయితే అలాంటి వాళ్ళకి ఎలా చేయాలి అంటే అండం యొక్క క్వాలిటీ కూడా కొంచెం తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఏజ్ని బట్టి కూడా మనం యొక్క క్వాలిటీ డిపెండ్స్ అయి ఉంటుంది. సో ఈ 40 years వాళ్ళకి కూడా ఒకసారి బేసిక్ హెల్త్ చెకప్ చేయించుకొని మీకు కరెక్ట్గా ఎలాంటి థైరాయిడ్ కానీ లేదంటే షుగర్స్ కానీ లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు అండం యొక్క డిలే అవుతుంది, లేదంటే అండం రిలీజ్ అయ్యేది అంటే ప్రాపర్గా ఓవులేషన్ డేని ఐడెంటిఫై చేసుకోలేరు. సో దేనికైనా కూడా ఒకసారి బేసిక్ ఎగ్జామినేషన్స్ అనేది ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి ఒక స్క్రీనింగ్ తీసుకున్నట్లయితే ఎలాంటి థైరాయిడ్ ఇల్నెస్ లేకపోయినా, డయాబెటీస్ లేకపోయినా, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోయినా, లేదంటే హైపర్ టెన్షన్ ఏమీ లేదు అంటే మీరు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ పొందొచ్చు. ఎలా అంటే నేను చెప్పినట్లుగా ఓవులేషన్ డేస్ని ఐడెంటిఫై చేసుకొని ఆ సమయంలో మీరు డైలీ కావచ్చు లేదంటే ఆల్టర్నేట్ డేస్ అయినా కలవచ్చు. ఎందుకంటే ఒకసారి రిలీజ్ అయిన అండం 3 days వరకు దాని యొక్క లైఫ్ స్పాన్. కాబట్టి ఈ వితిన్ 3 daysలో స్పోమ్స్ క్వాలిటీగా ఉంటే ఈజీగా ఆ అండాన్ని చేరి ఎంబ్రియోగా ఫామ్ అయిపోయి పిండం అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి ఎవరైతే 1 year అయింది, 2 years అయింది, పిల్లలు లేరు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ మెథడ్ని ఒకసారి ఫాలోఅప్ చేసి మీరు ట్రై చేసినట్లయితే సక్సెస్ రేట్ ఉంటుంది. లేదు కొంతమందిలో 5 months అయింది, 6 months అయింది, మాకు ఎలా కలవాలి తెలియటం లేదు, ఏ సమయంలో కలవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియలేదు అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. మీ యొక్క
పీరియడ్స్ని రెగ్యులారిటీ చేసుకోండి. ఎవరికైతే దోస్ హు ఆర్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నారో రెగ్యులారిటీ చేసుకున్నప్పుడు ఈజీగా మీ యొక్క పీరియడ్ టైం నుంచి అందులో సగం నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. వితిన్ 1 ఇయర్లో మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి అంటే మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలిస్తే చక్కగా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి మెడికేషన్స్ యూజ్ చేయాలి, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది సపోర్ట్ అవ్వాలి అనేది మొత్తం కూడా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇదండి వీడియో. ప్రెగ్నెన్సీ కన్ఫామ్గా పొందాలి అనుకున్న వాళ్ళు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో కలవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.